అందరికీ నమస్కారం. ఆప్షన్ బయర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ ఎక్స్క్లూసివ్ ప్రొఫెషనల్ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఓపెన్ ఇంట్రెస్ట్ మొమెంటం బ్రేకౌట్ స్ట్రాటజీని పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. ఊహాగానాలకు, గెస్సింగ్కి ఇక్కడ అస్సలు చోటు లేదు. కేవలం ప్యూర్ మ్యాథమెటిక్స్ అండ్ డేటా ఆధారంగా ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలో ఈ సెషన్ ద్వారా తెలుసుకుందాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ సెషన్లో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే. ఫస్ట్ ది ఇంజిన్, నెక్స్ట్ ది ట్రిగర్, ఆ తర్వాత ది చెక్లిస్ట్, దాన్ని ప్రాక్టికల్గా చూడటానికి నిఫ్టీ 50 కేస్ స్టడీస్, అండ్ ఫైనలీ హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్స్. ముందే చెప్తున్నాను, ఈ స్ట్రాటజీ గెస్ వర్క్ కాదు, ఇది పక్కా ఇన్స్టిట్యూషనల్ గ్రేడ్ మ్యాథ్స్ బేస్డ్ సిస్టమ్. ఓకే, మొదటి సెక్షన్ ది ఎంజిన్. అసలు ఈ ఇంట్రాడే మొమెంటం వెనుక ఉన్న మార్కెట్ మెకానిజం ఏంటి, ఓపెన్ ఇంట్రెస్ట్ పవర్ ఏంటో చూద్దాం. బేసిక్గా ఓపెన్ ఇంట్రెస్ట్ లేదా ఓఐ అంటే మార్కెట్లో ఇంకా క్లోజ్, ఎక్స్పైర్ లేదా సెటిల్ కాకుండా యాక్టివ్గా ఉన్న ఆప్షన్ కాంట్రాక్ట్స్ సంఖ్య. అయితే దీన్ని కేవలం ఒక నంబర్లా చూడకండి, ఇది మనీ ఫ్లో ఎటువైపుందో చెప్పే ఒక ఫుట్ ప్రింట్ లాంటిది. ఆప్షన్ సెల్లర్స్ వాళ్ల పొజిషన్స్ను ఎక్కడ అగ్రెసివ్గా డిఫెండ్ చేస్తున్నారో ఇది మనకు పక్కాగా చూపిస్తుంది. హైయెస్ట్ కాల్ ఓఐ ఎప్పుడూ కూడా మార్కెట్కి ఒక డైనామిక్ రెసిస్టెన్స్లా పనిచేస్తుంది. అలాగే హైయెస్ట్ పుట్ ఓఐ ఒక డైనామిక్ సపోర్ట్గా మారుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. కాని అసలు ట్రిక్ ఎక్కడుందంటే రోజు ప్రారంభంలోనే ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ను ఐడెంటిఫై చేయడం. ఇలా చేస్తే ఆ రోజు ట్రేడింగ్ బ్యాటిల్ ఫీల్డ్ బౌండరీస్ ఏంటి అనేది మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అంటే ప్రైజ్ ఎక్కడ ఆగొచ్చు, ఎక్కడ నుండి రివర్స్ అవ్వొచ్చు అనేది ఈ డేటా ముందే చెప్పేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ ది ట్రిగర్. మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వటానికి ఆ 9:20 AM టైమింగ్ ఏంటి, యాక్టివేషన్ థ్రెష్హోల్డ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చాలామందికొచ్చే ఒక కామన్ డౌట్, బ్రేకౌట్ వచ్చిన తర్వాతే ఎందుకు బై చేయాలి? మార్కెట్ ఎటు వెళ్తుందో ముందే ఊహించి ఎంటర్ అవ్వడం రీటైల్ ట్రేడర్స్కి ఉన్న అలవాటు కదా. కానీ నిజమైన ప్రొఫెషనల్స్ మాత్రం ఒక స్పెసిఫిక్ బ్రేకౌట్ వచ్చే వరకు ఎందుకంత ఓపికగా ఎదురుచూస్తారు? దీని వెనక ఉన్న లాజిక్ చాలా సింపుల్ అండి. సడన్గా ఆప్షన్ ప్రీమియం పెరిగినప్పుడు ఏం జరుగుతుందంటే షార్ట్ సెల్లర్స్ పానిక్ అవుతారు. వాళ్లు భయపడి ఇమ్మీడియట్గా వాళ్ల పొజిషన్స్ కవర్ చేసుకోవడం మొదలుపెడతారు. ఆ షార్ట్ కవరింగ్ వల్లే ఒక ఫాస్ట్ మొమెంటం క్రియేట్ అవుతుంది. కరెంట్ ప్రీమియం పైన కరెక్ట్గా 10% జంప్ వచ్చిందంటే చాలు, ఆప్షన్ బయర్స్కి కావలసిన ఆ ర్యాపిడ్ మొమెంటం స్టార్ట్ అయినట్లే లెక్క. ఖచ్చితంగా ఇక్కడే మన ఎంట్రీ ఉండాలి. ఇప్పుడు సెక్షన్ 3 ఎగ్జిక్యూషన్. దీనికోసం ఒక పక్కా చెక్లిస్ట్ ఉంది. ప్రతి ఎంట్రీకి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన క్లినికల్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇదే. ఆ స్టెప్ బై స్టెప్ రూల్స్ ఇవే. ఫస్ట్, నిఫ్టీ ఆప్షన్ చైన్ ఓపెన్ చేయండి. సెకండ్, ఉదయం 9:20 వరకు ప్రశాంతంగా వెయిట్ చేయండి. థర్డ్, ఆ హై ఓఐ స్ట్రైక్ దగ్గర 10% ప్రీమియం జంప్ని స్పాట్ చేయండి. ఫోర్త్, ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయండి. ఫిఫ్త్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎంటర్ అవ్వగానే వెంటనే 20% స్టాప్ లాస్ సిస్టంలో సెట్ చేయండి. సిక్స్త్ అండ్ ఫైనల్, 1:2 రిస్క్ రివార్డ్ టార్గెట్ రాగానే లేదా 30 మినిట్స్ కాగానే ఎగ్జిట్ అయిపోండి. ఒక్కసారి ఆ మ్యాథమెటికల్ బ్రేకౌట్ జరిగాక ఇంకా ఆలోచించకూడదు, ఎలాంటి సంకోచం ఉండకూడదు. డిసిప్లిన్ ఇస్ ద కీ హియర్. సరే, థియరీ బాగానే ఉంది. ఇప్పుడు సెక్షన్ 4 ది బ్యాటిల్ ఫీల్డ్. ఈ థియరీ ప్రాక్టికల్గా నిఫ్టీ 50లో ఖచ్చితమైన నంబర్స్ ఉపయోగించి ఎలా వర్కౌట్ అవుతుందో విశ్లేషిద్దాం. ఇక్కడ కాల్ మరియు పుట్ రెండు సినారియోలు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, 19,500 కాల్ ఆప్షన్ బేస్ ప్రీమియం 15 రూపాయలు ఉందనుకుందాం. 10% బ్రేకౌట్ అంటే మన ఎంట్రీ 16.5 రూపాయల దగ్గర అవుతుంది. దీనికి 20% స్టాప్ లాస్ అంటే 13.5 రూపాయల దగ్గర సెట్ చేసి 1:2 టార్గెట్ అయిన 23.5 రూపాయ కోసం వెయిట్ చేయాలి. అదే 19,300 పుట్ ఆప్షన్ తీసుకుంటే ఒకవేళ 45 రూపాయలు బేస్ ప్రీమియం ఉంటే ఎంట్రీ 50 రూపాయలు, స్టాప్ లాస్ 40 రూపాయలు మరియు టార్గెట్ 70 రూపాయలు అవుతుంది. ఎంట్రీ ఎక్కడా, రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత అనేది ఇలా పక్కాగా ముందే క్యాలిక్యులేట్ అయి ఉండాలి. ఇక సెక్షన్ 5 ద షీల్డ్. బ్రేకౌట్ ఫెయిలియర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? చూడండి, ట్రేడింగ్లో ఎప్పుడూ ప్రాఫిట్సే రావు కదా. ఫాల్స్ బ్రేకౌట్స్ వచ్చినప్పుడు మన క్యాపిటల్ను కాపాడుకోవడమనేది ప్రాఫిట్ సంపాదించడం కంటే ముఖ్యం. ఈ సెటప్లో 3 నాన్ నెగోషియబుల్ ఎగ్జిట్ రూల్స్ ఉంటాయి. 1 స్టాప్ లాస్ హిట్ అవ్వడం, 2 టార్గెట్ హిట్ అవ్వడం, లేదా 3 టైమ్ బేస్డ్ ఎగ్జిట్.
మన ట్రేడ్ మేనేజ్మెంట్ నుండి ఎమోషన్స్ను పూర్తిగా తీసేయడానికే ఈ ట్రిగర్స్ పెట్టాం. ఈ మూడింట్లో ఏది ముందు జరిగినా సరే 0 ఎమోషన్స్తో ట్రేడ్ క్లోజ్ చేసి బయటకొచ్చేయాలి. అందులో ఈ 30 అనే నంబరుందే, ఇది చాలా పవర్ఫుల్. ఈ సెటప్లో మనం ట్రేడ్ని హోల్డ్ చేయాల్సిన మ్యాక్సిమం టైం కేవలం 30 నిమిషాలు మాత్రమే. ఆ టైం దాటితే సివియర్ థీటా డీకే వల్ల మన ప్రీమియం ఆటోమేటిక్గా కరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. టార్గెట్ ఇంకా రాలేదు కదా అని వెయిట్ చెయ్యొద్దు. 30 నిమిషాలు కాగానే లాస్లో ఉన్నా ప్రాఫిట్లో ఉన్నా ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాల్సిందే. అలాగే ఈ సిస్టంలో ఉన్న కొన్ని రిస్క్లను కూడా మనం ముందే యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ప్రీమియం వాలటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫాల్స్ బ్రేక్అవుట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఎమోషనల్ ట్రేడింగ్ చాలా డేంజర్, కాబట్టి ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ముఖ్యం. అలాగే వరుసగా ట్రేడ్స్ చేస్తూ ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకూడదు. ఈ ఇంట్రాడే వాలటాలిటీకి ఎదురు నిలబడాలంటే స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఒకటే మనకున్న పవర్ఫుల్ ఆయుధం. ఇదంతా కూడా ఒకే ఒక్క గోల్డెన్ రూల్లో చెప్పాలంటే బై మొమెంటమ్ వెన్ ఆప్షన్ ప్రీమియం బ్రేక్స్ అవుట్ నియర్ హై ఓఐఎస్ స్ట్రైక్స్. అంటే అనవసరమైన ప్రతి ట్రేడు తీసుకోకూడదు. ఎక్కడైతే హై ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న స్ట్రైక్స్ దగ్గర ప్రీమియం బ్రేకౌట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఎంటర్ అవ్వాలి. ఈ ప్రొఫెషనల్ ప్లేబుక్ మొత్తానికి ఇదే బేస్ ఫౌండేషన్. ఫైనల్గా ఒక్క పాయింట్ ఆలోచించండి. మీ ఫ్యూచర్ ఇంట్రాడే ట్రేడ్స్ కేవలం ఎప్పుడూ హోప్ మీద ఆధారపడి ఉంటాయా, లేక పక్కా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అండ్ మ్యాథమెటికల్ డిసిప్లిన్ మీద ఉంటాయా? ఎమోషన్స్ను పక్కన పెట్టి ఒక సిస్టమ్ను నమ్మినప్పుడే కన్సిస్టెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా డేటా డ్రివెన్ ట్రేడింగ్ పవర్ ఏంటో మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. దాట్స్ ఇట్ ఫర్ నౌ. మరో ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ట్రేడింగ్! మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు PDF అని కామెంట్ చేయగలరు.